హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నాగజ్యోతి న్యాచురల్ టాక్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో క్లారిటీగా చెప్పేస్తాను. అసలు అంత తొందరగా దర్శనం ఎలా జరిగింది, అసలు బంగారం విసిరేటప్పుడు మాకెందుకంత బాధ అనిపించింది, ఎన్ని రోజులు స్టే చేసామని మొత్తం చెప్తా. 120కి అయితే మేడారం రీచ్ అయిపోయాము. ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము. సడన్ గా మా అన్నయ్యకి ఏమనిపించిందో ఏంటో తెలియదు గానీ, పదండి దర్శనానికి స్టార్ట్ అవుదామని చెప్పాడు. మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నైట్ అయితేనే దర్శనం తొందరగా అవుతుంది, పగలైతే జనం పెరుగుతూనే ఉంటారు అన్నాడు. ఇంకా ఆ మాట అనగానే వెంటనే స్టార్ట్ అయిపోయాము. పిల్లలకి మాత్రం ఒక 2 జతలు బట్టలు తీసుకుని మేమైతే వెళ్ళిన బట్టల మీద జంపన్న వాగులో స్నానం చేసి అలానే దర్శనం చేసుకున్నాం. ఇంతమంది జనాల్లో పెద్ద బాబుని తీసుకెళ్లకూడదు అనుకున్నాను, కానీ ఇద్దరెత్తు బంగారం అంటే ఇద్దరు వెళ్లి ముట్ట చెప్పాల్సిందే అన్నారు. చేసేదేం లేక పిల్లోని ఎత్తుకుని వెళ్ళాము. ఎవరయ్యాలు మోసుకున్నారు. నా 10 కేజీలు కాబట్టి నా తనుష్ బరువు మా చెల్లె మోసింది. మా వదిన వాళ్ళైతే అస్సలు పిల్లోని దించలేదు. దర్శనం జరిగినంతసేపు కూడా ఎత్తుకునే ఉన్నారు. వీడియోస్ ఎందుకు తీయలేదంటే ఫోన్స్ పోతాయనేమోనని ఒకే ఒక్క మొబైల్ అయితే తీసుకెళ్లాము. ముందొకలు వెనకొకలు అవ్వడం వల్ల చాలా రష్ గా ఉంది. అందువల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాము. జంపన్న వాగులో స్నానం చేసి దర్శనం అయిన తర్వాత వ్యాన్ అయితే వేరే ప్లేస్ లో అయితే మేము పెట్టుకున్నాము. ముందు చెప్పాను కదా, ఆ ప్లేస్ అయితే నచ్చలేదు, అందుకే వేరే ప్లేస్ లోకి అయితే షిఫ్ట్ అయ్యాము. వచ్చే ముందు పూరీలు అయితే చేసుకున్నాం కదా, అవే మార్నింగ్ టిఫిన్ కింద అయితే తినేసాము. ఇలా ఒక క్యాంప్ ఫైర్ వేసుకుని అందరూ కలిసి కూర్చుని తిని మాటలు చెప్పుకుంటే ఎంత ఫన్ గా అనిపించిందో ఆ మూమెంట్. మేము డైరెక్ట్ గా ఆటో మాట్లాడేసుకున్నాం. జంపన్న వాగు దగ్గరికి తీసుకెళ్లి ఇంకా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాలి అనుకున్నాము. అందుకే మాకు నడక తగ్గింది కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది. గది దగ్గర బంగారం విసిరేటప్పుడు ఎంత రిస్క్ పడ్డామంటే, కొంచెం గనక స్లిప్ అయి కింద ఉంటే అసలు ఏం లేదండి, పైకి కూడా లేగం, అంత రష్ గా ఉంది. బంగారం మొత్తం కూడా మా అన్నయ్యకి ఇచ్చాము. మా అన్నయ్య గద్దె దగ్గరికి వేసాడనమాట. ఇంకా మార్నింగ్ అవ్వగానైతే మా టెంట్ సెట్ అవ్వట్లేదు, బట్ మేము అందుకని చేంజ్ చేసామన్నమాట ప్లేస్ అనేది. ఇప్పటికి 2 ప్లేసులు మారాము, ఎక్కడ కుదరట్లేదు, మాకు కంఫర్ట్ గా అనిపించట్లేదు. థర్డ్ ప్లేస్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ పిల్లలతో స్టే చేయొచ్చు అనిపించింది. వాటర్ గానీ కూర్చుంటానికి అంతా బాగుంది. వెదిరి బొంగుల చెట్ల కింద అయితే మేము ప్లేస్ సెట్ చేసుకున్నాము. కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత చెప్పాను కదా, వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగున్నాయని కర్రీకి అయితే ప్రిపరేషన్స్ కోసం మేము ఇక్కడ చెరువు గట్టు దగ్గరికి అయితే వచ్చాము. పక్కన మా అన్నయ్య వాళ్ళు కోడిని క్లీన్ చేసుకునే పనిలో వాళ్ళుంటే, నా పనిలో నేనున్నాను. కట్టెల పొయ్యి పెట్టి కర్రీ వండాల్సింది వాళ్ళేనమాట. అందుకే మేము కొంచెం రిలాక్స్ అయ్యాము. నాకు తెలిసినంత వరకు ఆ తల్లిదయ వల్ల 5 గంటల్లోనే దర్శనం అయిపోయి వెంటనే వచ్చేసాము. మా అమ్మ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తామని. అలా వెళ్ళడం బట్టి మేము ఈరోజు ఇంతసేపు ఇక్కడ ఫ్రీగా ఉండగలిగాము. ఎంతసేపు ప్రయత్నించిన ఒక్క చేప కూడా పడట్లేదు, అవ్వదేమో అనుకున్నాను, కానీ ఫైనల్ గా నేను చేయగలనన్న నమ్మకం నాకు అనిపించింది. నేను కూడా పట్టాను. పెద్ద చేపేం కాదండి, చిన్న పిల్లనమాట. ఏదో నా సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం నేను చేసిన ఘనకారాన్ని మా చెల్లె వాళ్ళందరికీ చూపించి సరే అని దానికి ప్రాణపక్షి అయితే పెట్టేశాను. బాయ్ బాయ్ చెప్పేసా. మేము వెళ్ళిన ఈ స్పాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందుకనేమో 2 చోట్ల ప్లేస్ చేంజ్ చేసుకుని ఫైనల్ గా ఇక్కడికి వచ్చాము. ఈ ప్లేస్ చూడంగానే అనుకున్నాను, ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేసి మళ్ళీ వచ్చి ఇక్కడికే ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు మేము మాత్రమే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ అందరం కలిసి వెళ్దాంలే ఫ్యామిలీతో అనుకున్నాము. మా అన్నయ్య అయితే కర్రీ వండడానికి ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాడు. అసలు మేము ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నామంటే, ఫస్ట్ రోజు అయితే వచ్చంగానే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ డే నైట్ అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే కొంచెం పిల్లలకైతే జ్వరంగా ఉంది, సో అందుకని పిల్లలు ఉన్నారు కదా అని మేము వెంటనే వెళ్ళిపోయాము. 3 డేస్ అయితే ప్లాన్ పెట్టుకున్నాము. ప్లేస్ కూడా చాలా బాగుంది, మరి ఎందుకో తెలియదు అప్పటికప్పుడు సడన్ గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. చెరువు పక్కన ఇసుక మీద క్యాంప్ ఫైర్ వేసుకుందాము, టెంట్ వేసుకుని సాంగ్స్ పాడుతా డాన్సులు వేసుకుంటా ఎన్నో పెట్టుకున్నాం, బట్ అన్ని ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. కర్రీ మాత్రం మా అన్నయ్య సూపర్ ఉండాడు. పుల్లల పొయ్యి మీదో లేకపోతే ఆ ఏరియాలో తిన్నందుకు అందరూ కలిసి కూర్చున్నందుకు తెలియదు కానీ తినే కొద్దీ ఉడుకుడుగ్గా వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఉడుకుడు కన్నంలో తొలిగా తీసిన ముద్ద అయితే మేము తీసి పక్కన దండం పెట్టుకున్నాము. ఎందుకు తెలీదు, అలా తీసి పక్కన పెడితే మంచిదంట. మేము మేడారం స్టార్ట్ అయ్యాం కదా, ఇలా మొక్కు తీర్చుకున్న వారానికి మళ్ళీ మనం ఇంట్లో కోడినైతే కోసుకోవాలంట. అలా చేసుకుంటేనే మొక్కు అనేది కంప్లీట్ అవుతుందంట. అన్నము మంచి ఇల్లు పక్కన పెట్టేసి మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఎప్పుడెప్పుడు స్నానాలు చేద్దామా, ఎప్పుడెప్పుడు చెరువుల్లోకి వెళ్దామా అనిపించింది. తిన్న వెంటనే పరిగెత్తేసామన్నమాట చెరువు దగ్గరికి. ఆ వెదురు చెట్ల కింద మేము స్టే చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా సాపేసుకుని ఐటమ్స్ అన్ని ముందు పెట్టుకుని ఫుల్గా ఆరగించేసాము. మా అన్నయ్య అయితే వండుతా వడ్డిస్తా ఫుల్ బిజీగా ఉన్నాడు. మేము మాత్రం తిని కూర్చునే పనిలోనే ఉన్నాము, వేరే ఏ పని అంటుకోలేదు.
ఇలాంటి టూర్ టైంలోనే ఆడవాళ్ళకి మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రీ టైం అయితే దొరికిద్ది. కొంచెం రెస్ట్ అయితే ఉంటది కదా వాళ్ళకి. ఇలా వెదురు చెట్ల కింద అందరం సాపేసుకొని కూర్చొని మంచిగా మసాలా వేసిన కోడి కూర తింటూ ఉంటాడు. డ్రింక్ తాగితే అబ్బా చెప్పలేను అసలు దాన్ని. మా పెద్దమ్మ అయితే ఇక్కడ చీపిరి చేస్తుంది పుల్లలనమాట. మనకైతే ఇక్కడ కొబ్బరాకుల్లో వచ్చే పుల్లలంట. అక్కడ ఏదో ఉంటుంది అవి చీపిరి చేస్తాకంట. అందుకే కోసుకుంటుంది. మేమైతే ఈ క్లైమేట్కి అయితే ఆల్రెడీ చూపించాను కదా ఈ వీడియోని కోడిని క్లీన్ చేసేటప్పుడు. మళ్ళీ అందరం కలిసి ఫుల్ కొమ్మేసి ఫ్యామిలీతో వచ్చేసాము. ఈసారి మేము ఒక్కలమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా రంగంలోకి దింపాము. చాలా ఎంజాయ్ చేసాము. మేడారం అయిపోయిన తర్వాత ఇంటికెళ్లే ముందు ఒక వెదురు బొంగు తీసుకెళ్ళాలి అని ఎవరో అన్నారంట. అందుకని మా పెద్దమ్మ అయితే ప్రయత్నం చేస్తుంది వెదురు బొంగు లాగడం కోసం. దానికోసం మా బాహుబలి బావ రంగంలోకి వచ్చాడు. కానీ అవ్వట్లేదు. ఎలాగోలో ముక్కనైతే ఇంటికి పట్టుకెళ్ళాము. ఇలా హ్యాపీగా మా మేడారం జాతర అయితే ఎండ్ అయిపోయింది. ఎన్నో మెమరీస్ తో 2 yearsకి వచ్చే మా మేడారం జాతరని హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి.